పత్తి చేనులో ఉండి నేను ఏం మాట్లాడినా నేను ఒకటే క్వశ్చన్ వేస్తా మాట్లాడినా పత్తి చేనులో ఉండి ఏం మాట్లాడారు గుంపు మేస్త్రి చెప్పండి ఇప్పుడు మీరు రాజకీయంగా ఒక లీడర్ కాదు మీరు పావని గౌడ్ లీడరా టిఆర్ఎస్ లీడరా లీడర్ ఎట్లయినా లీడరే ఏముంది నీ యూట్యూబ్ ఛానళ్లకు నువ్వు నన్ను ఎందుకు పిలిచినావు నువ్వు నన్ను ఎందుకు పిలిచినావు ప్రశ్నిస్తున్నారు కాబట్టి పిలిచిన ప్రశ్నిస్తున్నా లీడర్నే మీనింగ్ లేని ప్రశ్నించడం అంటే ఏమంటారు అది మీనింగ్ లేని పనులు అన్నారు వాటిని మీనింగ్ సబ్జెక్ట్ మాట్లాడడం పావని గౌడ్కు రాదు సబ్జెక్టు మాట్లాడడమా సబ్జెక్టును డైవర్ట్ చేస్తున్నారా మీకు తెలుసు అది సబ్జెక్టు మాట్లాడడం పావని గౌడ్కొచ్చు ప్రతి దానికి ఆన్సర్ ఇవ్వడం పావని గౌడ్కొచ్చు ఏదో బురిడి కొట్టాలన్నట్టే ఉంది తప్ప ఇదేదో క్లారిటీకి ఇచ్చినట్టయితే నాకు అనిపించట్లేదు బేసిక్ గా నేను ఏం చెప్తున్నా మీరు జెన్యూన్ చెప్పండి 100 ఎకరాలు ఉన్నోళ్ళకి రైతు బంధు చేయడం కరెక్టా మీరు బురిడి కొట్టే క్వశ్చన్లు అడిగితే నేను బురిడి కొట్టే 100% మీరే చెప్పండి 100 ఎకరాలు ఉన్నోళ్ళు గరీబోళ్ళా ఇప్పుడు ఉన్నోళ్ళు గరీబోల్లా లేనుళ్ళు గరీబోల్లా కాదు మరి ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 5 ఎకరాలు ఉన్నోళ్ళకే ఇస్తారు ఎందుకు ఇస్తలేడు ఇస్తారు వానాకాలం ఏది రైతు బంధు ఏది వస్తది ఇప్పుడు నేనేమంటున్నా పంట కోసినాకనా పెళ్లి కాగానే పిల్లలు కావాలంటే కారక్క గుర్తు పెట్టుకో పెళ్లి కావాలంటే 1 ఇయర్ అవుతుంది తింపి కొడుతొచ్చి సరిదిద్దుకోవడానికి టైం పడుతుంది 100% టైం పడుతుంది టైం ఇవ్వాల్సిందే 10 సంవత్సరాలు చేసిరు మీరు ఇచ్చిన హామీలు చేసిరా నేను క్వశ్చన్ చేస్తున్నా ఈ రేవంత్ రెడ్డి అనేటాయనే డిసెంబర్ 9వ తారీఖు నేనస్తా ఎక్కడోళ్ళక్కడ రైతులందరూ పోయి బ్యాంకులల్లా 2 లక్షలు రుణం తెచ్చుకొని డిసెంబర్ 9వ తారీఖే మొత్తం రైతులకు మాఫీ చేస్తా అన్నది నిజమా కాదా ఎవరు రేవంత్ రెడ్డి అవును అయిన తర్వాత డిసెంబర్ 9వ తారీఖు అయిపోయి ఎన్ని రోజులు అవుతుంది అయింది మీ టిఆర్ఎస్ ప్రభుత్వం అన్న ప్రతి ఒక్కటి నెరవేర్చిరాక ప్రతి ఏరియా డెవలప్ చేసిందా టిఆర్ఎస్ ఏరియా డెవలప్ చేసింది ప్రతి జిల్లాకు కలెక్టర్ సముదాయాన్ని తెచ్చింది ప్రతి జిల్లాకు మెడికల్ అక్క మీరు నాతో రండి ఇదే నాగర్ కర్నూలుకి వెళ్దాం 2006 లో గజ్వెల్లి సిద్దిపేట సిరిసిల్ల ఎట్లుండనో స్టిల్ నో అట్లనే ఉంది మీరేదో వ్యక్తిగతంగా నేను మాట్లాడట్లేదు నేను తిరిగిన కాబట్టి చెప్తున్నా నేను ఒక గజ్వెల్లి వాసిని కేసీఆర్ ఫామ్ హౌస్ నా ఊరు చాలా దగ్గర నాకు అంత అవసరం లేదు నా ఏరియా డెవలప్ నేను ఓన్లీ జనాల కోసం మాట్లాడతా నా కోసం నేను మాట్లాడాలంటే నా ఏరియా డెవలప్ చేసిండు నేను నా గురించి మాట్లాడట్లా నాగర్ కర్నూలులో నేను ప్రతి డిస్టిక్ నేను ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు నేను తిరిగిన కాబట్టి నాకు అనిపించింది నేను అడుగుతున్నా టిఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ ఫామ్ హౌజులు ఉంటే అక్కడే డెవలప్ చేసుకున్నారా లేదంటే ఎవరి ఏరియాలో వాళ్ళు సిద్దిపేటల హరీష్ రావు గారు సిరిసిల్ల కేటీఆర్ గారు గజ్వెల్ల కేసీఆర్ గారు ఇవన్నీ బురద జల్లే మాటలు తప్ప ఏం లేవు అక్క పోదామా మన ఇద్దరం ఎందుకు తప్పకుండా రోజు పోతున్నా కదా 100% నాగర్ కర్నూలు తిరిగి చూద్దామా డెవలప్ చేసిరని మీరు అంటున్నారా 100% చెప్తున్నాక దీనికి నేను కట్టుబడి ఉంటా నేను కూడా కట్టుబడి ఉంటా డెవలప్ చేసి గజ్వెల్ ఎట్లుందో నాగర్ కర్నూలు అట్లుందా మీతోటి రావడానికి నేను కూడా కట్టుబడి ఉంటా గజ్వేల్ ఎట్లుందో నాగర్ కర్నూలు అట్లుందా గజ్వేల్ ఎట్లుందో సిద్దిపేట ఇట్లుందా గజ్వేల్ ఎట్లుందో మహబూబాద్ ఇట్లుందా ఇవి కాదు ముచ్చట్లు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలను అంటే అన్ని ఒకటేసారి కావు కదా అన్ని చేసుకుంటా వచ్చింది కేసీఆర్ గారు అన్ని ఒకటేసారి అన్ని రాష్ట్ర అన్ని జిల్లాలను చేసిండు జిల్లాకు ఒక కలెక్టర్ సముదాయాలను తీసుకొచ్చిండు పాలనా సౌలభ్యాన్ని ప్రజల దగ్గరికి తీసుకొచ్చిండు అధికారులను ప్రజల దగ్గర ఉండే విధంగా చేసిండు ప్రతి ఒక్కటి గురుకులాలను గాని ప్రతి ఒక్కదాన్ని తీసుకొచ్చింది కేసీఆర్ గారు ఆ ప్రతి ఒక్కదాన్ని చేసిన అభివృద్ధిని నిర్వీర్యం చేస్తూ వినాశనం చేస్తుంది ఈ రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలలో మీరు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చారంటే ఏం చెప్తారక్క అన్ని నెరవేర్చినాం చెప్పండి ఒకసారి మీ నోటితో అన్ని నెరవేర్చినాం ప్రజల దగ్గరికి రండి 3 ఎకరాల భూమి ఏమైంది మీ 3 ఎకరాల భూమి లేదు కాబట్టి దళిత బంధు అనే పథకాన్ని తీసుకొచ్చినాం ఇచ్చినాము మీ రాజకీయ నాయకులే దోసుక తిన్నారు అనేది వాస్తవం కాదా దళిత బంధు ఎవరు దోసుక తిన్నారు ఎవరు దోసుక తినలేదు అనేది ప్రజలకు ఇదే ఎర్రవల్లిలో జరిగింది కేసీఆర్ ఫామ్ హౌస్ ఎర్రవల్లిలో జరిగింది ఉన్నోడికే వాళ్ళకి ఎవరైతే క్లోజ్ ఉంటారో వాళ్ళకి మాత్రమే దళిత బంధు వచ్చింది తప్ప మిడిల్ క్లాస్ వానికి దళిత బంధు అందలేదని క్వశ్చన్ చేస్తున్నాను నేను ప్రజలకు తెలుసు ఎవరికి వచ్చింది 100% విన్నాను కాబట్టి మాట్లాడుతున్నాను ప్రజలకు తెలుసు ఎవరికి వచ్చింది ఇదే విషయాన్ని ఇదే ఎర్రవల్లి పోయి మాట్లాడదామన్నా నేను రెడీ నేను దేనికైనా రెడీ ఎవిడెన్స్ లేకుండా నేనైతే మాట్లాడలేను నాకు తెలియని విషయాలు నేను మాట్లాడను కొండపోచమ్మ సాగర్ గురించి కావచ్చు డ్యామ్ గురించి కావచ్చు ఈ మధ్య ఏదైతే ఇక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి కూడా మీరు చాలా విమర్శలు చేశారు మరి మీరు చేసిన గతాన్ని మర్చిపోయారు మీరు పెట్టిన కేసులు మర్చిపోయారు బాలంతలను కొట్టింది మర్చిపోయారు బాలంతలను ఎర్రవల్లి ఇదే ఏరియాలా కొండపోచమ్మ సాగర్ కోసం డిసేబుల్ తీసుకొచ్చి రాత్రి పోలీసు వాళ్ళని పెట్టి ఇప్పటికీ స్టిల్ నో గౌరారంలా డబుల్ బెడ్రూమ్స్ దగ్గర రేక్లేసి ఎవరైతే కేసులు పెట్టిరో వాళ్ళని రేక్లేసి ఉంచిరు ఇది వాస్తవం కాదా 100%. అక్క మీరు
మీరు మాట్లాడేది అవస్థ మాటే డైరెక్ట్ గా నేను ఎవిడెన్స్ తీసుకొచ్చి మాట్లాడతాను. అవాస్తవము. నేను అన్ని అడిగాను కాబట్టి ఇది క్వశ్చన్ వేసిన. లేరాక ఇప్పటికి లేరా? ఎవిడెన్స్ తోటే 100%. అంటే మీరు నాకు ఒక 2 days టైం ఇవ్వగలుగుతారా? అంటే మా ప్రభుత్వం చేసింది మీ ప్రభుత్వం చేస్తుంది అంటారా? మా ప్రభుత్వం ఏది కాదు, మేము జనాల కోసం పోరాడుతున్నాం. నో 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 నో. నేను మీరు 10 సంవత్సరాలలో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలే, సంవత్సరం కాలేదు, మీద మీద పడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటే యాక్సెప్ట్ చేయలేం. మీద పడండి అంతే కదా. అంటే ప్రజల పక్షాన కొట్లాడొద్దా? 100% ప్రజల పక్షాన కొట్లాడండి, మీ పర్సనల్ పక్షాన కొట్లాడొద్దు అంటున్నా. మా పర్సనల్ అంటే మా గెట్టు పంచాయతీలు, భూమి 100% అట్లనే ఉంది. ఇప్పుడు ఏమున్నాయండి? గుంపు మేస్త్రిని సంబోధించడం కావచ్చు, సంబోధిస్తాం. మిమ్మల్ని చూసి స్థాయి లేని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. స్థాయి అసలు మీరెవరు నిర్ధారించడానికి? మిమ్మల్ని అనట్లా, మిమ్మల్ని చూసి స్థాయి లేని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. స్థాయి లేనోళ్ళు అనడానికి 100%. స్థాయి లేనోళ్ళు అనడానికి 100%. పావని గౌడ్ వల్ల చాలా మంది ఒక సీఎం కు రెస్పెక్ట్ ఇచ్చేది కూడా ఇవ్వట్లేదని నేను అంటున్నా. సీఎం ఎవరు? సీఎం ఎవరు? ఎవరైనా సరే, మీకు ఎవరని తెలుసు? మీరు ఇంకా కేసీఆర్ అనుకుంటున్నారా? సీఎం ఎవరు? మీరు ఇంకా కేసీఆర్ అనుకుంటున్నారా? సీఎం ఎవరు? అసలు ఎవరు అనుకుంటున్నారు? ఎవరు నాకు తెలియదు. మరి మీకు తెలియదు. అదే అదే ఎవరిని ప్రశ్నిస్తున్నా అనుకుంటున్నారు కదా? ఆయననే చెప్పిండు కదా, నేను గుంపు మేస్త్రిని ప్రశ్నిస్తున్నా. 100%. నేను గుంపు మేస్త్రినే ప్రశ్నిస్తున్నా. ఏ విషయంలో ప్రశ్నిస్తున్నా అంటే ఇట్లా ప్రశ్నిస్తా. ఏం జరిగిందని ప్రశ్నిస్తున్నా. రైతు బంధు 10 సంవత్సరాల పాలనలో రైతు భరోసా ఎక్కడా అని ప్రశ్నిస్తా. రైతులకు ఇస్తా అన్న హామీలు ఎందుకు నెరవేరుస్తలేవని ప్రశ్నిస్తా. ఒక రైతు బిడ్డగా, ఒక మహిళగా 100% ఒక మహిళగా రైతు బంధు విషయంలో మీరు చాలా పెద్ద తప్పు చేశారని నేను క్వశ్చన్ చేస్తాను. నేను మహిళ 100 ఎకరాలు ఉన్నోడు ఎట్లా రైతు అవుతాడు? నేను మహిళను కాబట్టి మహిళల తరపున 2500 ఎందుకు ఇస్తలేవు రేవంత్? 100% అది ఇయ్యాలనే కోరుతున్నాం మేము కూడా. నేను మహిళను కాబట్టి ఒక వృద్ధుల వాళ్ళ బాధ నాకు తెలుసు కాబట్టి 2000 పెన్షన్ 4000 ఎందుకు చేస్తలేవు రేవంత్ రెడ్డి అని ప్రశ్నిస్తా. తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే హక్కు నాకున్నది. ఎందుకంటే నేను రాష్ట్ర బిడ్డను కాబట్టి. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు. స్థాయిని బట్టే, స్థాయి ఉంటేనే ప్రశ్నించాలని. కూర్చోబెట్టి పావని గౌడ్ని ఏదైనా క్వశ్చన్ వేయొచ్చా? వేస్తున్నావు కదా ఇప్పుడు. వాస్తవాలు మాట్లాడేది, వాస్తవాలే మాట్లాడుతున్నా నేను కూడా. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను కదా నీకు కూడా. కాదక్క, మీరు ఒక ఎవిడెన్స్ అడిగారు కదా, మీరు ఎవరిని మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరిని కొట్టలేదాక? కొట్టి డిసెంబర్లో వేసుకోలేదాక? మీరు చెప్పండి. ఇదేందాక ఉరుకు చిరుకుచ్చి బాలంతలని చూడకుండా డిసెంబర్లో వేసుకొని పోయి ఘోరంగా దెబ్బలు మొత్తం ఏడికాడికి లేచిపోయినాయి. స్టిల్ నో, నేను అక్కడ ఉండి చూశాను కాబట్టి మాట్లాడుతున్నా. నా ఏరియా అదే కాబట్టి. లగచర్లలో జరుగుతున్నది ఏంటి? 100%. మీరు చేస్తేనేమో మంచిది, ఎదుటోళ్ళు చేస్తే చెడ్డది. ఇప్పుడు మేము చేస్తే మంచిది అని చెప్పినామా? అంతే కదా. ఎదుటోళ్ళు చేస్తే చెడ్డది. ఎన్ని ఊర్లు లేపలే మీరు? మీ స్వార్థం కోసం కదా? మీ ఫామ్ హౌస్లు ఉన్నాయని కాదా? ఏ స్వార్థం కోసం? అంతే కదా. ఫామ్ హౌస్ల కోసం. అంతే కదా. రైతుల ఊర్లు లేపి కొట్టి పంట పొలాలు పండాలని మేము లేపినాం తప్ప. పంట పొలాల కోసం లేపినము, నీళ్ల కోసం లేపినము. తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారిగా కాకుండా సస్యశ్యామలం చేయడానికి పాయింట్ మాట్లాడినా. రైతుల కోసం చేసినప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ లో పర్సనల్ గా కాలువ ఎందుకు ఉందంటే ఏం చెప్తారు? కేసీఆర్ గారి ఫామ్ హౌస్ లో పర్సనల్ గా కాలువ ఉన్నదా లేదా? కేసీఆర్ గారు ఈ బాత్రూమ్ లా అది కట్టిండా? ఇది రైతుల కోసం చేస్తున్నారు కదా మీరు. మేము ప్రతిదీ రైతుల కోసమే చేసినాం. మరి కేసీఆర్ ఫామ్ హౌస్ లకు ఇవన్నీ అవాస్తవాలండి. నేను చూసినా ఆల్రెడీ E96 లో వీడియో ఉంటుంది, చూడండి మీరు. 100% చూసినా కాబట్టి మాట్లాడుతున్నా. తప్పకుండా. ఎవరు చనిపోలేదండి కేసీఆర్ గారి ఫామ్ హౌస్ లో? కేసీఆర్ గారు వాళ్ళు ఎవరికి డ్యామేజ్ కాలేదా? ఎవరికి కాలేదు. ఎవరిని డ్యామేజ్ చేయలేదు, ఎవరిని చంపాలని కూడా చూడలేదు. ఆయన అలాంటి మనస్తత్వం ఉన్న నాయకుడు కూడా కాదు. అంటే నేను పర్సనల్ గా నేను దూషించాను, ఎందుకంటే ఆయన చేసినవి చాలా మంచి ఉన్నాయి. కాకపోతే నేను అనేది ఏంటంటే ఓన్లీ పర్సనల్ గా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను. నన్ను పర్సనల్ గా క్వశ్చన్ మీరు వచ్చి కేసీఆర్ గారిని ఒక ఇది చేసిండు, తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసిండు అని నన్ను క్వశ్చన్లు ఆగం చేసిండు అని నేను అనట్లేదు. అలాంటి క్వశ్చన్లు నన్ను అడగకండి. ప్రతిదాన్ని అమలు చేసిండు అన్నదానికి నేను క్వశ్చన్ చేస్తున్నా. రేవంత్ రెడ్డిని ప్రశ్నించే హక్కు తెలంగాణ పౌరురాలిగా ఒక మహిళగా నాకున్నది. నాకు స్థాయి ఉన్నదా లేదా అనేది నేను మీకు స్థాయి అనలేదు. నేను మీకు స్థాయి అనలేదు. నా స్థాయి నేను మీకు స్థాయి అనలేదు. మీరు తప్పుగా పోర్ట్రేట్ చేస్తున్నారు. మీరు వీడియోలో మాట్లాడినట్టు మాకు పోర్ట్రేట్ చేయొద్దు. స్థాయి లేని వాళ్ళంటే మీలాంటి వాళ్ళు మాట్లాడితే మిమ్మల్ని చూసి ఇంకా కొంతమంది మాట్లాడాలి. ప్రతి ఒక్కరు మీరు నేర్పించేది ప్రశ్నించాలి. తెలంగాణ రాష్ట్రం ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరు చూడాలి, ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి. అందరము కంపల్సరీ మీరు అన్నది ఇంతకుముందు లేడీస్ 100% కరెక్ట్. అది
నేను కాదనట్లా. ప్రతి ఒక్కటి కరెక్ట్. కానీ ఒక మనిషికి టైం ఇవ్వాలా వద్దా? నేను పత్తి చేనులకు పోయి ఏం మాట్లాడినా అదొకసారి అదే మన ఎవరైతే మోడీ గురించి మాట్లాడి తప్పుగా మాట్లాడి అనట్లేదు. ఏం మాట్లాడినా ప్రతి చెరువులో మాట్లాడతారు, మీరు కాలువల దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు, కరెంట్ పోయిందని లైట్ కట్కలు బంద్ చేసి అడుగుతారు. కటకాలు బంద్ చేసి నేను మాట్లాడితే నేను దేనికంటే మీరు బంద్ చేసి రన్లే వీడియోలు ఎవ్వరు, నేను అలాంటి పనులు చెయ్య. ప్రజల దగ్గరనే ఉంటా, ప్రజల పక్షానుంటా, రైతుల దగ్గరికి పోతా. రైతులు ఏదైతే బాధ పడుతున్నారో ఆ మాటలను వితౌట్ ఎనీ ఎడిట్ చేయకుండా పోస్ట్ చేస్తా. పత్తి రైతుల దగ్గరికి పోయి నేనేం మాట్లాడినా, గుజరాత్ పత్తికి 8,000 పైచిలకు క్వింటాలకు ధరిస్తున్నావు మోడీ, తెలంగాణ రైతులకు 7,000 ఎందుకు ఇస్తున్నావు? గుజరాత్ వాళ్ళే బంగారం పండిస్తున్నారా? తెలంగాణ రైతులు బంగారం పండిస్తలేరా? మా పత్తి ఎందుకు ఇట్లా చేస్తున్నారు? 1 నేషన్ 1 రేషన్, 1 నేషన్ 1 ఆధార్ అన్నప్పుడు 1 నేషన్ 1 MSP రేటు, మార్కెట్ ప్రైస్ ఒకటే ఎందుకు ఉంటలేదు అని అడిగిన. తప్ప ఇది? ఏం రేవంత్ రెడ్డి ఏం గుంపు మేస్త్రి తేమ అది అనేసి రైతుల పత్తిని ఇంతవరకు కొంటలేవు, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు, ఎందుకు చేయలేదు అనడం తప్ప. రైతుల కళ్ళాలల్లా వడ్లు పోసుకొని కూసుంటే, కళ్ళాలల్లా వత్తులు వేసుకొని ఒక మహిళ దగ్గరికి పోతే 15 రోజులు అవుతుంది బిడ్డ. రేవంత్ రెడ్డి రాకముందు బోనస్ ఇస్తా అన్నాడు. బోనస్ ఇయ్యకపోయినా పర్లేదు, నా వడ్లను కొనమంటే లేట్ గా లేక మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కళ్ళాలు లేట్ అయినాయా, లేట్ కాలేదా అని ప్రజలకు కూడా చాలా మీడియా ఛానల్స్ వెళ్ళి ప్రశ్నించినాయి. చిన్న మిస్టేక్ చాలా జరిగినాయి. ఇప్పటికీ చెప్పమనండి, ఎన్ని లక్షల క్వింటాల్ల పంటను కొన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఎన్ని ఎకరాలలో పంటను ఎండబెట్టిర్రు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఎప్పుడు మొన్న 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అయితే 50,000 ఉద్యోగాలు ఎట్లా ఇచ్చింది? ఎందుకు అసత్య ప్రచారాలు చేస్తాడు? ఉద్యోగాలు వస్తాయి 1 ఇయర్ లోనే వచ్చి 6 హామీలు ఒకటేసారి. మీరు 10 సంవత్సరాలు చేయండి, 1 ఇయర్ ఇవ్వాలంటే ఎట్లా ఇస్తారు? ఉద్యోగాలు ఇచ్చిండా? 100% ఇస్తారు. ఎక్కడ ఇవ్వాలనే కోరుకుంటాం, ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఇచ్చిండు అని నేను అనట్లా, ఇవ్వాలనే కోరుకుంటున్నాము. ఇవ్వని కూడా ఎందుకు ఇచ్చినామని చెప్తున్నాడు? చూపించండి నాకు ప్రూఫ్. చూపిస్తా. ఇవ్వని కూడా ప్రజా పాలనలో ఉద్యోగాల జాతర అనేసి 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి రేవంత్ రెడ్డి మొన్నటికి మొన్న బాలల దినోత్సవం రోజు పేపర్లల్లా యాడ్స్ ఇచ్చిండు. దక్కన్ క్రానికలు, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈనాడు అన్ని పేపర్లల్లా ఏమని ఇచ్చిండు? గురుకులాలను ఏదో ఇంటిగ్రేటెడ్ సంథింగ్ అనేసి ఏవో పెట్టి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిండు. ఏం చేసిండు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత? గురుకులాలను నిర్వీర్యం చేస్తలేడా రేవంత్ రెడ్డి? పురుగుల అన్నం పెడతలేడా గురుకుల విద్యార్థులకు? రోడ్ల మీద మేము అస్సలు పెట్టలేదు. సన్నబియ్యం అన్నం పెట్టిన, ఫుడ్ పాయిజన్ అయ్యింది అంటే మేము చేస్తే మీరు చేస్తారా? మేము చేస్తే మీరు చేస్తారా? మీరన్నట్టే మీకు 10 సంవత్సరాలు ఇచ్చినా అన్ని అమలు చేయలే. యాదృచ్ఛికంగా ఎక్కడనో ఒక దగ్గర జరిగింది తప్ప ప్రతిరోజు 11 నెలల పాలనల ప్రతిరోజు గురుకుల విద్యార్థులకు పురుగులన్నం అని వస్తుందా వస్తలేదా? ప్రతిరోజు చూస్తున్నా నేను.